హలో అండి. ఆ, చాలామంది లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలానే లెవెల్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఎలా ట్రేడ్ చేయాలి అనేది కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. అవి అర్థం కాని వాళ్ళ కోసం కొంచెం చిన్న చిన్న క్లారిటీలు ఇద్దామనేసి ఈరోజు వీడియో చేస్తున్నాను. ఏంటంటే మనము ఒకరోజు ముందే మనకి ఇలా లెవెల్స్ ఇస్తాం మన ఛానల్లో. సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఇవి మార్నింగ్ 9 o'clockకి ముందే ఇవి ప్లేస్ చేసుకుని ఎగ్జాక్ట్ సేమ్ టెక్స్టే మీరు పెట్టుకొని వెయిట్ చేయండి. టెక్స్ట్ ఎందుకు పెట్టుకోవాలంటే గుర్తు కోసం అండి. ఇక్కడైతే మీరు సెల్ కోసం చూడాలి, ఇక్కడికైతే బై కోసం చూడాలి, ఆపర్చునిటీ. ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఓకే, ఈరోజు మనము నేనైతే 2 ట్రేడ్లు తీసుకున్నాను. అవి ఎలా తీసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా. ఎలా అంటే మార్నింగే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే మార్నింగ్ పైకి వెళ్ళింది, సెల్ జోన్కి టచ్ అవ్వకుండానే రివర్స్ అయింది. రివర్స్ అయ్యేసి మళ్ళీ ఎల్లో జోన్లోకి ఎంటర్ అయిపోయింది. ఓకే, దీని తర్వాత మనం ఏం చేస్తాం, ఎల్లో జోన్లో ఒక వాల్యూమ్ క్యాండిల్ కోసం చూస్తాం. ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, ఇది వాల్యూమ్ క్యాండిల్. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ చూడండి, ఇది వాల్యూమ్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ మనము ఒకటి లైన్ డ్రా చేసుకుంటాం. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఎల్లో జోన్ టచ్ అయింది కాబట్టి, రివర్స్ అయింది కాబట్టి వెంటనే మనం ట్రేడ్ తీసుకోకుండా, ఎందుకు వెంటనే ట్రేడ్ తీసుకోకూడదు అనేది కూడా చెప్తాను. ఎల్లో జోన్లోంచి పుల్ బ్యాక్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ చూడండి, పుల్ బ్యాక్ అయింది, గ్రీన్ ఇంత హైట్ వెళ్ళింది. బట్ ఇక్కడ ఎక్కడ నేను ట్రేడ్ తీసుకోలేదు, పర్టికులర్గా నేను తీసుకోలేదు. ఎవరైనా తీసుకుంటే ఏమై ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీరు పుల్ బ్యాక్, ఇవన్నీ డిలీట్ చేసేస్తాను నేను, ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇక్కడ పుల్ బ్యాక్ అవ్వగానే ఇది ఎల్లో జోన్, ఈ 2 లైన్స్ ఎల్లో జోన్. మీకు కొంచెం చిన్నగా చేస్తాను, కనిపిస్తుంది. చూడండి, ఇది ఎల్లో జోన్, అవునా? ఈ ఎల్లో జోన్లోంచి మనకు రివర్స్ అవ్వగానే ఇక్కడ ఎంటర్ అయ్యారు అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, రివర్స్ అయిన వెంటనే ఇక్కడెక్కడైనా ఎంటర్ అయ్యారు. ఓకే, మన స్టాప్ లాస్ ఎంత, 50 పాయింట్స్. చూడండి, 50 పాయింట్స్ తర్వాత ఎంత మూమెంటం వచ్చింది అనేది అనవసరం. ఫస్ట్ 50 పాయింట్స్ అనేటివి ట్రిగర్ అయిపోయింది, అవునా? సో ఇలా ట్రేడ్ చేయకూడదు. మీరు వాల్యూమ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. ఇది వాల్యూమ్ క్యాండిల్, దీని హైని మనం మార్క్ చేసుకున్నాం. దాని నెక్స్ట్ క్యాండిల్ దాన్ని బ్రేక్ చేయలేదు, మళ్ళీ రివర్స్ అయింది. స్టిల్ అది కూడా ఒక వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఈ క్యాండిల్ కూడా వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఎందుకంటే బాడీ పెద్దగా ఉంది విక్ కంటే. సో ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్. సో నీవు ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాం మన ఎంట్రీని. ఓకే, సో వెయిట్ చేస్తున్నాం మళ్ళీ. ఓకే, వెయిట్ చేస్తూ రివర్స్ అయింది, మళ్ళీ ఒక వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, మళ్ళీ ఒక వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే మనం ఏం చేస్తాం, సేమ్ ఆల్మోస్ట్ ఈక్వల్ అండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, మార్క్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఇక్కడ మనం ఎంటర్ అవుతాం. చూడండి, ఈ క్యాండిల్ 9:50 టైం కింద చూడండి, కింద టైం కనిపిస్తుంటుంది. 9:50కి మనం మార్క్ చేసుకున్న దగ్గర బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవ్వడానికి వాల్యూమ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయొద్దు, అంటే క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, ఇవన్నీ రూల్స్ ఏం లేవు. ఎప్పుడైతే మన వాల్యూమ్ క్యాండిల్ని బ్రేక్ చేస్తుందో మనం ఎంటర్ అవుతాం అనమాట. అయితే స్టాప్ లాస్, లేదంటే ప్రాఫిట్. ఓకే, ఇక్కడ 9:50కి నేనైతే ఈరోజు 64 పాయింట్స్ తీసుకున్నా ఈ ట్రేడ్లో. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడెక్కడో ఎంటర్ అయ్యాము. నేనైతే 64 పాయింట్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు ఎగ్జిట్ అయ్యాను, ఇంకా మూమెంటం ఉంది కదా అని అనుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ నుంచి ఆల్రెడీ రెడ్ జోన్కి వచ్చేసింది. సో నేను ఇక్కడికి రాగానే
ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేవి తగ్గించుకుంటూ కాస్ట్కి తెచ్చేసాను. వన్స్ అది 50-60 పాయింట్స్ మూవ్ అవగానే నేను అగ్రెసివ్గా ట్రైల్ చేస్తానండి. ట్రైల్ చేసుకుంటూ వస్తాను, అంటే 10 పాయింట్స్ అట్లా ట్రైల్ చేసుకుంటూ వస్తాను. ఇది కాస్త అప్వర్డ్ మూమెంట్ రాగానే ఇక్కడ నేను స్టాప్ లాస్ ప్లేస్ చేశాను. అది ఈ క్యాండిల్లోనే రివర్స్ అయ్యి నాకు ట్రైల్ అయింది. 64 పాయింట్స్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత ఆల్మోస్ట్ చూడండి, నేను ఎగ్జిట్ అయిన తర్వాత కూడా 120 పాయింట్స్ పోయింది. స్టిల్ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, దీని తర్వాత నేను ఏ ట్రేడ్ తీసుకున్నాను అనేది ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇది ఇంపార్టెంట్, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ సబ్జెక్ట్ అనేది ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది. ఈ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు ఏం చేయాలనేది మాత్రమే ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే, బ్రేక్ చేసింది మన సెల్ లెవెల్ని బ్రేక్ చేయగానే మనము ఏం చేయాలి, ఒక వాల్యూమ్ రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకు, ఇది రెడ్ జోన్ కాబట్టి, రెడ్ జోన్ని బ్రేక్ చేసింది కాబట్టి వాల్యూమ్ రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. అదే గ్రీన్ జోన్ని బ్రేక్ చేస్తే మనం వాల్యూమ్ గ్రీన్ క్యాండిల్ కోసం, గుర్తండి, ఇది గ్రీన్ జోన్ని బ్రేక్ చేసింది కాబట్టి వాల్యూమ్ గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఇక్కడ రెడ్ జోన్ని బ్రేక్ చేసింది కాబట్టి వాల్యూమ్ రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఎక్కడ వాల్యూమ్ రెడ్ క్యాండిల్ రాలేదు, ఇక్కడ వచ్చింది. సో అప్పుడు నువ్వేం చేయాలి, దీని హైని మనం మార్క్ చేసుకోవాలి. ఓకే, మార్క్ చేసుకొని వెయిట్ చేశాను. దాని తర్వాత ఇంకొక వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయింది. అప్పుడు నువ్వేం చేయాలి, దీన్ని షిఫ్ట్ చేయాలి ఇక్కడికి. ఓకే, కరెక్ట్గా షిఫ్ట్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఎంటర్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఏంటి, దాని నెక్స్ట్ వచ్చేసి ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. సో దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు. ఇది ఇంకొంచెం కిందికి పెట్టాలి. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు వెయిట్ చేసాం, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు. నెక్స్ట్ క్యాండిల్ పోనీ వాల్యూమ్ క్యాండిల్ అంటే కాదు. సో నువ్వు ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేయాలి, లేదా రెడీగా ఉండాలి ఆర్డర్లో ఎంటర్ అవ్వడానికి. వెయిట్ చేసాం, ఏ క్యాండిల్ బ్రేక్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ వాల్యూమ్ క్యాండిల్, కొంచెం పెద్దగా చేసి చూపిస్తున్నాను. ఈ క్యాండిల్ వాల్యూమ్ క్యాండిల్, ఎందుకంటే బాడీ పెద్దగా ఉంది. సో మన ఎంట్రీ అనేది డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసేసాము. ఓకే, షిఫ్ట్ చేయగానే ఏమైంది చూడండి, షిఫ్ట్ చేయగానే నేనైతే ఇక్కడ ఈ ట్రేడ్లో 80 పాయింట్స్ బుక్ చేశాను. ఎగ్జాక్ట్లీ 80 పాయింట్స్ చూడండి, నేను ఇక్కడ ప్లేస్ చేశాను. నెక్స్ట్ క్యాండిలే మనకు 80 పాయింట్స్ బుక్ చేశానండి ఈ ట్రేడ్లో. ఓకే, ఈ లెవెల్ని మనకు మార్కెట్ బ్రేక్ చేయగానే, ఈ వాల్యూమ్ క్యాండిల్ని హైని బ్రేక్ చేయగానే ఎంటర్ అయిపోయాను. 80 పాయింట్స్ ట్రైల్ చేసుకుంటూ 80 పాయింట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా నాకు తెలిసి ఇంకో 30-40 పాయింట్స్ వచ్చినాయి. ఇవ్వండి, 40 పాయింట్స్ వచ్చినాయి. అక్కడి నుంచి కూడా స్టిల్ నాకు ఓకే, ఎందుకంటే నేను గుడ్ ప్రాఫిట్ చేశాను. ఇక్కడ ఒక 60, అక్కడ ఒక 80. సో 140 పాయింట్స్ ట్రేడ్ చేశాను. టైం ఎంత ఇప్పుడు, జస్ట్ 12:15. సో ట్రేడ్ అనేది ఇలా తీసుకోవాలి. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా మీరేం చేయాలి, ఇదొక వాల్యూమ్ క్యాండిల్. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి, ఇదొక వాల్యూమ్ క్యాండిల్, అవునా? సో ఇక్కడ పెట్టుకోవాలి, దీన్ని బ్రేక్ చేయలేదు. ఇదొక వాల్యూమ్ క్యాండిల్, సో ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. దీని తర్వాత బ్రేక్ చేసిందా, చేయలేదు. దీని తర్వాత బ్రేక్ చేసింది. సో నీ ఎంట్రీ ఇక్కడ. నేనైతే తీసుకోలేదు ఈ ట్రేడ్, వీడియో చేద్దామనేసి నేను ఉన్నాను. ఓకే, ఇక్కడ నాకు తెలిసి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. చూడండి, ఇది ఈ ట్రేడ్ తీసుకున్న వాళ్ళకి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఇది నేను తీసుకోలేదు ప్రస్తుతానికి. ఒకవేళ నేను ఉంటే తీసుకునేవాడిని. ఆల్మోస్ట్ మనకు 140 పాయింట్స్ వచ్చాయి కాబట్టి నేను బేసిక్గా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను. దాని తర్వాత చూడండి, ఇంకోటి ఏంటి అంటే, మనకు ఎక్కడైతే ఫస్ట్ వాల్యూమ్ క్యాండిల్ బ్రేక్ వచ్చిందో అదే ఎగ్జాక్ట్ పాయింట్లో మార్కెట్ ఇంత డౌన్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్ రివర్స్ అయింది. ఓకే, సారీ
మనం ఇక్కడ ఇది ఇండెక్స్ క్యాండిల్ కదా, నేను ఇక్కడ చూపించాలి. నేను 80 పాయింట్స్ తీసుకున్నది దీంట్లో కాదు కదా, దీంట్లో 64 ఇక్కడ. ఇదే క్యాండిల్ ఇది వచ్చేసి 11:15 11:20 క్యాండిల్ బ్రేక్ చేసింది. ఇక్కడ 11:20 ఈ క్యాండిల్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడ ఎంటర్ అయ్యాను. 80 పాయింట్స్ తీసుకున్నాను నేను. ఇదిగోండి 80 పాయింట్స్ తీసుకున్నాను. అదే నేను ఇంకా మొమెంటం రాలేదు, ఎగ్జాక్ట్గా రివర్స్ అయింది. ఇక్కడ చూడండి, మనం ఎక్కడైతే ఎంటర్ అయినామో ఫస్ట్ వాల్యూమ్ క్యాండిల్ దగ్గర ఎక్కడైతే మనకు ట్రేడ్ ఇచ్చిందో అక్కడ నుంచే రివర్స్ అవుతుంది. చూడండి, ఇక్కడ రివర్స్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ రివర్స్ అవుతుంది. సో వాల్యూమ్ క్యాండిల్ ఎగ్జాక్ట్గా బ్రేక్ అయిన దగ్గర మనకు ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో చూడండి. ఓకే, సో ట్రేడ్ అనేది ఇలా తీసుకోవాలి. మనకు రెడ్ జోన్ బ్రేక్ అయింది కాబట్టి రెడ్ వాల్యూమ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి, మార్క్ చేసుకోవాలి, దాని హైని బ్రేక్ చేయగానే ట్రేడ్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 80 పాయింట్స్ తీసుకున్నా, ఇక్కడ ఒక 64 పాయింట్స్ తీసుకున్నా. ఇప్పుడు మనం అనుకున్నట్లు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్. ఓకే, ఇది బ్రేక్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి ఒక్క నిమిషం చూడండి, ఇది వాల్యూమ్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం మార్క్ చేసుకున్నాము. ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందో ఇక్కడ మనం ఎంట్రీ అవుతాం. ఆల్మోస్ట్ ఇక్కడెక్కడో ఎంట్రీ అయ్యాం. ఓకే, 50 పాయింట్స్ లేదండి, స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అవ్వలేదు ఇంకా. నేను ఇండెక్స్లో చూపించాను కాబట్టి మీకు స్టాప్ లాస్ ట్రిగర్ అయినట్టు చూపిస్తుంది. ఇప్పుడు కాస్ట్ నడుస్తుంది. ఇప్పుడు 4 పాయింట్స్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకే, సో మీరు ఇలా ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 5 పాయింట్స్ ప్రాఫిట్ చూపిస్తుంది. నాకు తెలిసి ఇది ఇంకొంచెం మూమెంటం అయితే ఇస్తుంది, ఒక 30 to 40 పాయింట్స్ మూమెంటం అయితే ఇస్తుంది. ఇదిగోండి ఇస్తుంది, మెల్లిమెల్లిగా వస్తుంది. బట్ స్టాప్ లాస్ అయితే మస్ట్. మన ఛానల్లో ఎవరైనా కానీ ఈ రూల్స్ని ఫాలో అయ్యి ఈ లెవెల్స్ని ఫాలో అయ్యి ట్రేడ్ చేసేవాళ్ళు కంపల్సరీ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టాలి. స్టాప్ లాస్ పెట్టకుండా మీరు డిసప్పాయింట్ అయిపోయేసి మీరు ఈ లెవెల్స్ వర్కౌట్ లేదు ఈ స్ట్రాటజీ కరెక్ట్ కాదు అని ఫీల్ అయితే దానికి నేనేం చేయలేను. మీకు ఏ స్ట్రాటజీ కరెక్ట్ అనిపిస్తే ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, ఎప్పుడైనా ఒకటే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. దాంట్లో చూడండి, దాంట్లో మీకు మంత్లో 22 డేస్ వర్కింగ్ డేస్ ఉంటే ఎన్ని డేస్ ప్రాఫిట్ వస్తున్నాయి, ఎన్ని డేస్ స్టాప్ లాస్ హిట్ అవుతున్నాయి, మనం మంత్ ఎండ్కి ప్రాఫిట్లో ఉన్నామా లేదా, ఇది చూసుకున్నారు అంటే ఆ స్ట్రాటజీ మీకు కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. మీకు ఎప్పుడు కూడా ఎప్పుడైనా చూడాల్సింది మీకు ప్రాఫిట్లో ఉన్నామా లేదా అని. ప్రాఫిట్లో లేము అంటే మాత్రం ఆ స్ట్రాటజీ ఎవరు చెప్పినా ఎంత పెద్దోళ్ళు చెప్పినా కానీ అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు అని. ఎప్పుడైతే మనం మంత్ ఎండ్కి ప్రాఫిట్లో ఉంటామో ఆ స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్ స్ట్రాటజీ. దాంట్లో మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలన్నా, ఏదైనా మనము మార్చాలన్నా అనేది జాగ్రత్తగా బ్యాక్ టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా, దయచేసి ఈ రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి. స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టండి, ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఈరోజు చెప్పేయచ్చు ఏమని, ఇక్కడ ఎల్లో జోన్ బ్రేక్ అవుతానని నేను ఎంటర్ అయిపోయాను అనేసి. అప్పుడు నేను చెప్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి? ఎల్లో జోన్ ఇది చూడండి, ఇదేనా? కాదు, ఈ క్యాండిల్ బ్రేక్ అవుతానే నేను ఇంకా ఎంటర్ అయిపోయాను అని నేను చెప్పచ్చు. సో అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనం ఎంటర్ అయ్యామో అదే మనకు కరెక్ట్ ఎంటర్ పాయింట్. స్టాప్ లాస్ హిట్ అయినా కానీ పర్లేదు, స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మొత్తం మంత్ ఎండ్ మొత్తం నడవదు. ఇది గుర్తుపెట్టుకోండి. స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏ స్ట్రాటజీ తీసుకున్నా, మీరు ఎవరు చెప్పిన స్ట్రాటజీ తీసుకున్నా కానీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ. ఎప్పుడైతే మీరు ఆ స్టాప్ లాస్ ఇవ్వరో మీ క్యాపిటల్ అనేది మీరు ఆ రోజు పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా మంత్లో ఒక 2 to 3 డేస్ బ్లాక్ డేస్ అనేటివి నడుస్తాయి. బ్లాక్ డేస్ అనేటివి ఏంటి అంటే ఏ స్ట్రాటజీ నువ్వు వాడినా కానీ ఆ రోజు మనీ చేయలేవు. ఇది ఆల్రెడీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసింటారు. ఏంటి, ఒకరోజు 2000 చేస్తారు, ఒకరోజు 3000 చేస్తారు, ఒకరోజు మళ్ళీ 1000 2000 చేసుకుంటారు. 4th డేనో 5th డే కంటిన్యూగా ప్రాఫిట్ చేసుకుంటూ వచ్చి ఒక 5th డేనో 6th డేనో
సడన్గా మనము ఆ వచ్చిన ప్రాఫిట్ పోతుంది, ఉన్నది క్యాపిటల్ అంతా పోతుంది. ఎందుకు అంటే ఆ అన్ని రోజులు మనం వాడిన స్ట్రాటజీనే ఆ రోజు కూడా వాడతాం. ఆ రోజు మనం చేసే తప్పు ఏంటి అంటే స్టాప్ లాస్ అనేది వాడమన్నమాట. ఎమోషనల్గా ఎలా బిహేవ్ చేస్తాము అంటే ఇన్ని రోజులు తీసుకున్న ప్రాఫిట్ని పోగొట్టుకోలేము, సో వెయిట్ చేద్దాము, అది రివర్స్ అవుతుంది, మన ప్రాఫిట్ మనకు వచ్చేస్తుంది అనే దగ్గరికి వస్తాం అన్నమాట. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఎప్పుడైతే మీరు ఆ బ్లాక్ డే రోజు స్టాప్ లాస్ ఇచ్చేసి కామ్గా ఉంటారో ఆ రోజు మీకు జస్ట్ ఒక స్మాల్ లాస్తో తప్పించుకుంటారు. మీ ప్రాఫిట్ అనేది మీ దగ్గరే ఉంటుంది, మీ క్యాపిటల్ మీ దగ్గరే ఉంటుంది. సో మీరు ఓవరాల్ మంత్ ఎండ్కి వచ్చేసరికి మంచి ప్రాఫిట్లో ఉంటారు. ఓకే, సో స్టాప్ లాస్ అనేది మస్ట్గా ఇవ్వండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఎంటర్ అయినాం, నేనేమన్నా 30-40 పాయింట్స్ అయితే మూమెంటం వస్తుంది అన్న, నాదేం కాదు కదా మార్కెట్. అక్కడ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు కదా. మార్కెట్లో ఎంతమంది పీఈ వైపు ఉన్నారు, ఎంతోమంది సిఈ వైపు ఉన్నారు అని నాకు తెలియదు కదా. ఎప్పుడైతే ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుందో మనం అప్పుడు యాక్సెప్ట్ చేసేయాలి, మనం తీసుకున్న ట్రేడ్ కరెక్ట్ ట్రేడ్ కాదు అని. మనం ఎప్పుడైతే ఈ 50 పాయింట్స్ దాటి కూడా వెయిట్ చేస్తామో ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి రివర్స్ అయింది కదా, అట్లనే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది పైకి అని వెయిట్ చేసాము అంటే ఆ 50 కాస్త 100 అవుతుంది, 100 కాస్త 150 అవుతుంది, మీ క్యాపిటల్ అంతా పోతుంది. కాబట్టి మన రూల్స్ అనేటివి ఫాలో చేయండి. మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ పర్లేదు, ఓకే, నాకు ఇబ్బంది లేదు, కానీ రూల్స్ ఫాలో అవ్వండి. రూల్స్ ఫాలో అయితేనే నేను కూడా చెప్పే స్ట్రాటజీ అనేది మీకు అర్థమవుతుంది. మీరు రూల్స్ ఫాలో అవ్వకపోతే ఇదొక మంచి స్ట్రాటజీ కాదన్నట్లే అర్థమవుతుంది మీకు. నాకు తెలిసి ఇక్కడ నా ఛానల్లో చాలామంది ట్రేడ్స్ తీసుకుంటున్నారు, కొంతమంది కమెంట్ చేస్తున్నారు, కొంతమంది కమెంట్ చేయడం లేదు. బట్ కమెంట్ చేసేవాళ్ళు ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ హిట్ అయినట్లే లేదు, జస్ట్ కొంచెం నాకు తెలిసి ఇక్కడ మన బై జోన్ బ్రేక్ చేసింది కాబట్టి ఇది స్టాప్ లాస్ కంపల్సరీ హిట్ అవుతుంది. ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు, ఇది వాల్యూమ్ క్యాండిల్, ఇది వాల్యూమ్ క్యాండిల్. మేబీ సి వైపు ఎంట్రీ వద్దులేండి, ఎందుకంటే కాదు ఇది జోన్ కాదు అసలు, ఇది సెల్ జోన్. సారీ ఇది నేను గీసుకున్న లైన్స్, ఇవి డిలీట్ చేస్తున్నా. ఓకే, యా ఇంకా ఉంది. సో ఇక్కడ నుంచి రివర్స్ అయితే మేబీ, లేదు అంటే స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్ మాత్రం మస్ట్గా పెట్టుకోండి. స్టాప్ లాస్ పెట్టకపోతే మాత్రం మీరు కష్టపడి సంపాదించుకున్న ప్రాఫిట్ అంతా ఒక్క రోజులో పోగొట్టుకుంటారు. ఆ ఒక్క రోజుని తప్పించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ రోజైతే మీరు స్టాప్ లాస్ ఇచ్చేసి తప్పించేసుకుంటారో మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి. మీరు ఏ రోజైతే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా అనవసరంగా మార్కెట్ మీద రివెంజ్కి వెళ్తారో ఆ రోజు ఖచ్చితంగా మీరు డబ్బులు పోగొట్టుకుంటారు. కాబట్టి మార్కెట్ని నిజంగా చెప్పాలి అంటే మనకు డబ్బులు ఇచ్చే దేవుడు, అలాంటి మార్కెట్ని మనం గౌరవించాలి. అంతేగాని మార్కెట్ మీద యుద్ధాలు చేసేసి మనం ప్రాఫిట్ తెచ్చుకుందాం అనుకుంటే అది ఇంపాసిబుల్ టాస్క్. కాబట్టి మనం రూల్స్ పెట్టుకుందాం, ఆ రూల్స్ ప్రకారమే ట్రేడ్ చేద్దాం. ఓకే, స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోండి, ప్రాఫిట్ అనేది ఎంజాయ్ చేయండి. నేను ఇంతకుముందు వీడియోలో ఒకటి చెప్పాను, దగ్గరలోనే నేను ఒక సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను విత్ మినిమం ఛార్జ్. అంటే మినిమం ఛార్జ్ అంటే అందరిలాగా వేలు ఏమి ఉండదు, జస్ట్ చాలా మినిమం ఛార్జ్, అంటే హండ్రెడ్స్లోనే ఉంటుంది. ఓకే, అది కూడా నేను స్టార్ట్ చేయాలా వద్దా అనే దాంట్లో ఉన్నాను, బట్ అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది అడిగారు, సో మాట్లాడాలి, ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలి మీతో అన్నట్లు అడిగారు. కాబట్టి దానికి సంబంధించి అంటే ర్యాండమ్గా ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అయిపోయేసి అనవసరంగా మిగిలిన వాళ్ళని స్పాయిల్ చేయకూడదు. కాబట్టి మినిమం ఛార్జ్ అండి, అది నాకేం మనీతో అసలు ఏం ఇంపార్టెన్స్ కాదు, జస్ట్ అదొక మినిమం ఛార్జ్. ఎందుకు అంటే ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఆ గ్రూప్లో. ఓకే, అది నేను దగ్గరలోనే చెప్తాను, దానికి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. నేను మధ్యలో ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటానండి. అందరిలాగా నాకేమీ పెద్ద టీమ్స్ ఏం లేవు. ఒక రిసెప్షన్లో ఒక ఆవిడని కూర్చోబెట్టేసి మీకు ఫోన్లు చేయించేసి వేలు తీసుకోవాలని నాకు అస్సలు ఇంటెన్షన్ లేదు. ఈ సబ్జెక్ట్ నేర్చుకొని కరెక్ట్గా మీరు ప్రాఫిట్ తీసుకోవడమే నాకు కూడా కావాలి. ర్యాండమ్గా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి అనవసరంగా మిగిలిన వాళ్ళని స్పాయిల్ చేయకూడదనే జస్ట్ ఉద్దేశంతోనే చాలా మినిమం ఛార్జ్ ఉంటుందండి. అసలు మీరు ఛార్జెస్ గురించి అసలు ఆలోచించొద్దు. ఛార్జ్ అనేది ఎందుకు పెడుతున్నానంటే ఎవడు పడితే వాడు ఎంటర్ అవ్వకుండా, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వడానికి. ఓకే,
ఈ లెవెల్స్ కూడా నేను ర్యాండమ్గా అందరికీ ఇవ్వడం అనేది కరెక్ట్గా లేదు. ఎందుకంటే తీసుకుంటున్నారు బట్ రెస్పాండ్ అవ్వట్లేదు. నాకు కనీసం ప్రాఫిట్ తీసుకున్నాం మేము అంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది కమెంట్స్ పెడుతుంటారు, ఈరోజు 40 పాయింట్స్, 50 పాయింట్స్, కొంతమంది 100 పాయింట్స్ అని. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇచ్చిన లెవెల్స్ వల్ల వాళ్ళు సంపాదించుకున్నారు అనేది నా ఫీలింగ్. కొంతమంది స్టాప్ లాస్ తీసుకున్నప్పుడు కూడా చెప్తారు, నేను ఈరోజు స్టాప్ లాస్ తీసుకున్నాను సార్ సో అనేసి. అప్పుడు కూడా నేను స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయ్యి ట్రేడ్ చేస్తున్నారు చాలా అని హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఒకరోజు ప్రాఫిట్ లాస్ వల్ల నేనేం పెద్దగా ఫీల్ అవ్వను. మీరు ఏ రోజైతే ప్రాఫిట్ లాస్ చూస్తారో నేను కూడా అలానే చూస్తుంటాను, ప్రాఫిట్ చూస్తాను, లాస్ చూస్తాను. కానీ నేను రూల్స్ ఫాలో అవుతాను. మిమ్మల్ని కూడా అదే చేయమని చెప్తున్నాను, రూల్స్ ఫాలో అవ్వండి. రూల్స్ ఫాలో అయితే మీరు మార్కెట్లో కంపల్సరీ మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తారు. ఇది డ్యామ్ షూర్, ఇదేం జూదం కాదు. మీరు సబ్జెక్ట్ నేర్చుకొని కరెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా డబ్బులు వస్తాయి. డబ్బులు రాకుండా మాత్రం ఉండవు. సో మీరు జస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి, రూల్స్ ఫాలో అవ్వండి, స్టాప్ లాస్ని పెట్టండి, అంతే. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నేను ఈ ట్రేడ్ తీసుకొని ఇక్కడ 50 పాయింట్స్ పోయినా కానీ నాకు 140 పాయింట్స్లో 50 పాయింట్స్ పోతే 90 పాయింట్స్ ప్రాఫిట్. స్టిల్ ప్రాఫిటే కదా, ఏదైనా ప్రాఫిటే. మనం చేసింది ఏముంది, రీసెర్చ్ అంటే నేను చేశాను, ఎలా ఏంటి లెవెల్స్ మీకు ఇచ్చాను. మీరు రూల్స్ ఫాలో అయ్యి ట్రేడ్ చేసుకోండి. ఓకే, సో నేర్చుకొని బాగా చేసుకునే వాళ్ళందరూ కరెక్ట్గా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో అనేది నేను కూడా చేస్తానండి. నేను కొంచెం వేరే పర్సనల్ వర్క్ వల్ల నేను కొంచెం వీడియోస్ చేయలేకున్నాను. బట్ లెవెల్స్ అయితే ప్రతిరోజు పెడుతున్నాను. నేను ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం తీసుకొని లెవెల్స్ అయితే డ్రా చేసి ప్రతిరోజు పెడుతున్నాను. డేట్తో సహా ఉంటుంది. మీరు కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే బ్యాక్కి వెళ్ళి షార్ట్స్లో మొత్తం నేను ఏ రోజు నుంచి పెడుతున్నానో ఆ రోజు నుంచి ప్రతి ట్రేడింగ్ రోజు నేను మీకు లెవెల్స్ అనేటివి కంపల్సరీ ప్రొవైడ్ చేశాను. కొందరు ఒక 2 డేస్ లాస్ రాగానే అయ్యో పెడితే ఎట్లా అనుకుంటారేమో. నేనైతే ప్రతిరోజు మీకు లెవెల్స్ ఇస్తున్నా. ట్రేడింగ్ ఏ రోజైతే ఉంటుందో దాని బిఫోర్ డేనే మీకు లెవెల్స్ ఇస్తున్నా. ఆ లెవెల్స్ని మీరు కరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటే చాలు. ఓకే, నాకు తెలిసి ప్రతిరోజు మన రూల్స్ ఫాలో అయ్యి ట్రేడ్ చేసేవాళ్ళు 100% ప్రాఫిట్లోనే ఉంటారు మంత్లీ. సో దీనికి ఎటువంటి డౌట్ లేదు, నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను కూడా అదే లెవెల్స్ యూజ్ చేసి ట్రేడ్ చేస్తాను కాబట్టి. ఓకే, నేను దగ్గరలోనే మీకు చెప్తాను ఏంటి ఎలా ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ చేయాలని. స్టాప్ లాస్ హిట్ అయిందండి ఇక్కడ. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది. నేనైతే ఈ ట్రేడ్ తీసుకోలేదు. స్టిల్ ఒకవేళ ఎవరైనా తీసుకుంటే ఎగ్జిట్ అవ్వాల్సిందే, అవ్వకపోతే కష్టం. సెల్ జోన్లోకి ఎంటర్ అయింది ఇక్కడ. ఓకే, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, రూల్స్ ఫాలో అవ్వండి. ఎవరైతే ప్రాఫిట్ తీసుకుంటున్నారు లేదా లాస్ వస్తుంది కమెంట్ పెట్టండి. నేను మన గ్రూప్లో కూడా ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా కమెంట్ చేయండి. నేను ప్రాఫిట్ వస్తేనే కమెంట్ చేయండి అని మీకు చెప్పట్లేదు. నేను మెయిన్గా ఒకటి స్టార్ట్ చేస్తానండి, ఒక గ్రూప్ లాగా వాళ్ళకు నేను సపోర్ట్ ఇస్తానని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకు కొన్ని మెయిన్ కీ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే మనం ప్రాఫిట్ వచ్చినా చెప్పాలి, లాస్ వచ్చినా చెప్పాలి. లాస్ వచ్చినప్పుడు కూడా నువ్వు చెప్పుకోగలిగినప్పుడే నువ్వు ట్రేడర్ అవుతావు. నువ్వు ఆ రోజు చెప్పకుండా ఓన్లీ ప్రాఫిట్ వచ్చిన రోజు చెప్పుకుంటున్నావు అంటే ఎక్కడో నువ్వు భయపడుతున్నావు దట్ లాస్ వచ్చిన రోజు ఏం చెప్పాలి అని. సో అలా వద్దు. నువ్వు లాస్ వచ్చిన రోజు మీరు ప్రాఫిట్ వచ్చిన రోజు కంటే కూడా లాస్ వచ్చిన రోజు చెప్పారు అంటే మీరు రూల్స్ ఫాలో అవుతున్నారని అర్థం. ఓకే, రూల్స్ ఫాలో అవ్వండి, స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టండి. ఇక్కడ ఎవరైనా ట్రేడ్ తీసుకుంటే కంపల్సరీ ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఇక్కడ రివర్స్ అయ్యిండొచ్చు, ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యిండొచ్చు, బట్ నువ్వు ఎంటర్ అయిన దగ్గర నుంచి అయితే 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఇవ్వాల్సిందే. అరే రివర్స్ అయింది కదా, నేను ఇక్కడ ఇవ్వలేదు, ఒకవేళ ఫర్ సపోజ్ ఇవ్వకుండా ఇక్కడ నుంచి రివర్స్ అయింది కదా నువ్వు ఆనందపడితే నెక్స్ట్ ఏదైనా ఒక రోజు నువ్వు ఇక్కడ స్టాప్ లాస్ ఇవ్వకపోతే అది ఇక్కడ వరకు వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి పనులు మాత్రం చేయొద్దండి. మనం ఎక్కడైతే ఎంటర్ అవుతామో అక్కడ నుంచి స్టాప్ లాస్ కంపల్సరీ ఎగ్జిట్ అవ్వాల్సింది. ఇక్కడ చూడండి రివర్స్ అవుతుంది, డజంట్ మ్యాటర్. నువ్వు స్టాప్ లాస్ ఇచ్చి కామ్గా వెయిట్ చేయి. మళ్ళీ ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ పైకి వచ్చింది, మళ్ళీ వాల్యూమ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయి. సింపుల్, అంతే. నువ్వు చేయాల్సిన పని అదే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్స్ చేయండి. వ్యాలిడ్ డౌట్కి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నేను మీరు పంపిస్తున్న కమెంట్స్ అన్నీ చదువుతూనే ఉంటానండి.
నేను ఇంత ముందులాగా ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ నేను ప్రతి కమెంట్ చూస్తూనే ఉంటాను. వ్యాలిడ్ ఏదైనా డౌట్ ఉందంటే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నాకు ఇన్ని పాయింట్స్ వచ్చాయి అన్ని పాయింట్స్ వచ్చాయి అన్నప్పుడు నేను ఎందుకో కాస్త రిప్లై ఇవ్వడం తగ్గించాను. నేను కూడా వేరే దాని మీద వర్క్ చేస్తున్నానండి. ఒక పర్సనల్ వర్క్ ఉంది, దాని మీద తిరుగుతున్నాను. అండ్ ఈ త్వరలోనే నేను ఒక సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తాను. బట్ అది అందరికీ కాదు, కొద్దిమందికే. అని నేను చెప్తాను, ఇప్పుడే కాకపోవచ్చు, కమింగ్ సూన్ నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు వరకైతే మీరు లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు ఎట్లా ట్రేడ్ చేయాలనేది ఈ వీడియోలో చూడొచ్చు. ఎవరు కొత్త వాళ్ళు ఉన్నా కానీ ఫస్ట్ ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్లో నేను పెట్టాను, మనం ఎలా చూడాలి, ఏంటి, బ్రేక్ అయినప్పుడు ఎలాగా, ఏంటి, అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూడండి. అర్థం కాకపోతే రివైండ్ చేసుకొని మరీ చూడండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.